సార్ 9 సంవత్సరాల పాటు జీఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం దోచుకుంది. ఇప్పుడు బీహార్‌లో ఓడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టే జీఎస్టీ స్లాబ్‌ని తగ్గించారనేటటువంటి ఆరోపణలు చేస్తున్నారు. జిఎస్టీలో దోచుకుంది ఎవరో నాకు అర్థం కాదు, కానీ జిఎస్టీ అనేది ఒక ట్యాక్స్ సింప్లిఫైయింగ్ నేచర్. జిఎస్టీ రాకముందు దోచుకున్న చెప్తే కరెక్ట్, అది ముందు కాదు. జిఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్స్ సింప్లిఫై అయింది, ట్యాక్స్ స్ట్రక్చర్ అయింది, ట్యాక్స్ బేస్ పెరిగింది. ఇప్పుడు దాన్ని మనం తగ్గడం జరిగింది ఫర్ మెనీ రీజన్స్. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా, ధరలు తగ్గుతూనే ఉన్నాయి. మీరు దోచుకున్నారు అని అంటే అది రాంగ్ స్టేట్మెంట్. జిఎస్టీ తేవాలని చూసింది కాంగ్రెస్, తేలిపోయింది. బీజేపీ ప్రభుత్వం వచ్చి తీసుకొచ్చింది, ధైర్యం, మా ధైర్యం అది. ప్రపంచంలో ఎక్కడ కూడా జిఎస్టీ మన ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఆ గవర్నమెంట్ రాలే, కానీ భారతీయ జనతా పార్టీ రెండోసారి కూడా ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది మీరు ఏ చార్టర్ అకౌంటెంట్ని అడగండి, మీరు పోయి ఏ ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ని అడగండి పోయి, జిఎస్టీ వల్ల నష్టం వచ్చిందా లాభం వచ్చిందా. ఇక సింపుల్గా నీ రెవెన్యూస్ కనబడుతున్నాయి, రెవెన్యూస్ బి డైరెక్ట్లీ షేర్డ్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్. సో కాబట్టి స్టేట్ రెవెన్యూస్ పెరిగినాయి, సెంటర్ రెవెన్యూస్ పెరిగినాయి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి వాటికి బాగా మనకు వస్తున్నాయి, రెవెన్యూస్ వస్తున్నాయి. కాబట్టి జిఎస్టీ వల్ల దోచుకున్నారు అనేది చాలా రాంగ్. ఎస్, జిఎస్టీ హై అయింది, కొన్ని ప్రోడక్ట్లో హై అయింది, కొన్ని తగ్గినాయి. ఇప్పుడు అవన్నీ కూడా యూనిఫామ్ అయిపోయినాయి. 12 నుంచి 5 చేశారు, 5 నుంచి 0 చేశారు, 18 నుంచి 12 చేశారు, ఎంత కూడా స్ట్రక్చరైజ్ అయిపోయినాయి. యూ మస్ట్ వెల్కమ్ ది జిఎస్టీ రిఫార్మ్స్. నెక్స్ట్ జిఎస్టీ ట్యాక్సెస్. రామచంద్రరావు గారు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే యూత్లో మోదీ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో మిగిలిన ఎలక్షన్స్ అన్నీ అయిపోయాయి. కానీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో గ్రామాల్లో రైతులకు కానీ మిగిలిన వాళ్ళ విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల వల్లే తప్ప కేంద్ర ప్రభుత్వం వల్ల లేదనో లేకుంటే రేపు దాన్ని ఓటుగా మలుచుకోవడంలోనో ఎక్కడో తెలంగాణలో బీజేపీ ఇంకొంత సందిగ్ధంలో ఉంది, వెళ్ళట్లేదు అనేది ఒకటి వస్తోంది. ఏదైనా సిటీ యూత్లోనే తప్ప గ్రామాల్లో లేదు అని అంటోంది. మరి దాని ప్రక్షాళనకు మీ నేతృత్వంలో ఎలా ముందుకెళ్ళబోతున్నారు? లేదమ్మా, ఇది మీరు సిటీ నుంచి మేము ఇప్పుడు ఈవెన్ రూరల్ సైడ్గా పెరుగుతూ ఉంది. అగ్రికల్చర్ దీంట్లో కేంద్ర ప్రభుత్వం మాత్రమే రైతుల గురించి ఆలోచిస్తుందమ్మా. కిసాన్ ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం పథకం, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లే. గత ప్రభుత్వం ఏమైంది, మాకు విలేజ్ యాజ్ యూనిట్ కాదు, మాకు ఫార్మర్ యాజ్ యూనిట్ కావాలన్నారు, దాని పేరు మీద ఆపుకున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు ఎఫ్సిఐ గోడాన్స్ పెంచింది బీజేపీ. లేవీ రైస్ కొంటున్నది బీజేపీ అని ఇస్తున్నది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా. ఎంఎస్పి ఎన్నిసార్లు పెంచింది, ఎన్ని ధాన్యాల మీద పెంచింది ఒకసారి మరి ఆలోచించండి. ఈరోజు రైతులకు మేము ఇస్తున్నట్టు ఇన్సెంటివ్స్, సబ్సిడీసు, మన కేవలం పోయాను ఫ్లారికల్చర్కు 90% సబ్సిడీ నాబార్డ్ నుంచి మీకు అనేకమైనటువంటి ఒక వర్క్ ఒక అగ్రికల్చర్లో మీకు ఇస్తున్నాం. మీరు ఈరోజు సిమెంట్ మన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా మేము రకరకాలైనటువంటి ఒక ఎంఎస్పి పెంచి వాళ్ళకు రైతులకు అక్కడ హెల్ప్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఫార్మర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ బీజేపీ. అందుకని మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్గా మార్చినాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అగ్రికల్చర్ బట్ ఆల్సో ఫార్మర్ వెల్ఫేర్. సో అవుతుంది, గ్రామాల్లో కూడా యూత్ బీజేపీలో చేరుతా ఉన్నారు. నేను పోయినటువంటి అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలు, అక్కడ రైతులు చేరుతున్నారు బీజేపీలో. మంచిర్యాల బ్రహ్మాండ రైతు సభ అయింది, యువకులు చేరుతా ఉన్నారు. యూత్ మొత్తం దేశంలో యువకులు, ఈ తెలంగాణ యువకులు కూడా ఈరోజు మోదీ చూస్తున్నారు, బీజేపీ చూస్తూ ఉన్నారు. దాని విధంగా మేము ప్రోగ్రామ్స్ కూడా మేము పెడతాం. సార్ ఇంకోటి, ఎల్లుండి ఇండియా పాకిస్తాన్ T20 మ్యాచ్ ఉంది, మీ పార్టీ స్టాండ్ ఏంటి దానిపై? పార్టీ స్టాండ్ ఉండదు చెప్పలేము, కానీ గేమ్ ఈజ్ అ గేమ్. బట్ యాజ్ పార్టీ ప్రెసిడెంట్ ఐ వాంట్ ఇండియా టు విన్. సార్, ఫార్ములా ఈ రేస్ సంబంధించి కేసులు నడుస్తున్నాయి కదా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోటపీస్ కేసు అంటున్నారు. బీజేపీ చీఫ్గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నా కేసులో మొత్తం పూర్తి వివరాలు బయటకు వచ్చి కామెంట్ చేసి, కానీ ఒకటి ఏసీబీ అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక ప్రైమా ఫేసే ఒక కరప్షన్ బయటపడ్డది. 45 crores క్విట్ ప్రోకో అయిన దాంట్లో హెచ్ఎండిఏకి ఇంత వచ్చింది, ఇండివిజువల్స్కి ఇంత వచ్చింది అని చెప్పేసి అవన్నీ కూడా మేము ఏసీబీని కానీ ప్రభుత్వాన్ని కానీ దాన్ని పబ్లిక్ చేయమని కోరుతున్నాము. కరప్షన్ బై ఎనీ వన్ బై ఎనీ పార్టీ ఈజ్ అ కరప్షన్ సార్, ఈజ్ అ కరప్షన్. కాబట్టి కరప్షన్ కేసెస్లో తీవ్రమైనటువంటి ఒక శిక్ష పడాలి, దోషులను శిక్షించాలి. బికాజ్ ఆఫ్ పబ్లిక్ మనీ. సో ఎవరికి కూడా పబ్లిక్ మనీ దోచుకునే ఒక ఏదో అధికారం లేదు.
సార్ 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 ఇప్పుడు కామారెడ్డిలో సార్ ఒక్క నిమిషం సార్ కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి బీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి రేపు 15వ తారీఖు రోజు 42% బీసీ రిజర్వేషన్ సాధించినామని చెప్పుకొని ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారు సార్. మళ్ళీ మీటింగ్లో ఏం చెప్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్న తర్వాత మరి ఇక్కడ సాధించడం ఎట్లా ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారు సార్? మీరు ప్రజలకు మీరే అడగాలి, అది నేనే అడుగుతాను. ఇది అరేంజ్ మీరు నన్ను అడిగితే ఎట్లా? రేవంత్ అడగాలి, మనం పిలిచి. నేను అందుకే మొన్న ఇట్ ఈస్ నాట్ ఏ బీసీ డిక్లరేషన్ డే, ఇట్ ఈస్ బీసీ బిట్రయల్ డే. ఇట్ ఈస్ నాట్ ఏ బీసీ డిక్లరేషన్ డే, బీసీల యొక్క ద్రోహం చేసినట్టు దినం 15 అక్టోబరు. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము, అక్కడ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు కూడా కలిసి బీసీ ద్రోహం దినం కింద సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ వాళ్ళు బీసీ సంక్షేమ దినం కింద కాదు వాళ్ళు, కాబట్టి బీసీ డిక్లరేషన్ కాదు, బీసీ వాళ్ళకు మోసం చేసినటువంటి దినంగా మేము భావిస్తాము. డెఫినెట్గా అక్కడ ప్రజలు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు ప్రజలు వినే పరిస్థితి లేరు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్ బట్ నాట్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్. సార్ ఇక్కడ అజయ్ సింగ్ పదే ఊరికేదే అది వెనుక ఎవరైనా ఉండి మాట్లాడిస్తున్నారా? ప్రభుత్వం పెద్దలు ఎవరైనా ఉన్నారా? ఏది పదే అటాక్ చేయడానికి కారణం ఏదో? ఒకసారి మాట్లాడారు, 2 సార్లు మాట్లాడితే అయిపోయింది. పదే మిమ్మల్ని టార్గెట్ చేస్తూ కిషన్ రెడ్డిని దమ్ము ఉంటే రాజీనామా చేస్తారు. మేము సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తాం. సారీ, జస్ట్ జోక్. సార్ స్టూడియో 18 సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా దానికి చేస్తలేరు. అయితే మీరు నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటిది? అధికారం వాళ్ళు చేయకపోతే మేము అధికారం వచ్చేది మేము చేస్తాం. మా స్ట్రాటజీ ఇస్ టు కమ్ టు పవర్ అండ్ సెలబ్రేట్ ఇట్ అఫీషియలీ, అంతే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క పార్టీస్ అన్ని కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్ చేస్తున్నారు. అది కూడా ఎప్పుడు చేస్తున్నారు? నేను వాళ్ళ ఆఫీసెస్ పోయి, తెలుగుదేశం ఆఫీస్కు, కాంగ్రెస్ ఆఫీస్కు, సిపిఎం ఆఫీస్, టీఆర్ఎస్ ఆఫీస్కు పోయి ఆ రోజు అందరినీ కలిసి దీని మాట ఆ ఇయర్ నుంచే 17 సెప్టెంబర్ పొలిటికల్ పార్టీ ఆఫీసర్ విద్యాసాగర్ రావు గారి టీంలో నేను, ఝాన్సీ గారు వారు లేరు మా మధ్యన, కానీ వారు, నేను, ఒక 10 మంది అడ్వకేట్లు కలిసి ఈ లీడర్స్ అందరిని కన్విన్స్ చేసి వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఎగరేస్తున్నారు. నువ్వు పార్టీ ఆఫీస్లో ఎగరేసినప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఎగరలేవు అధికారంగా? ఐ డోంట్ అండర్స్టాండ్. నువ్వు పార్టీ అవుతే ఇది డబుల్ స్టాండర్డ్. ఎంఐఎం ఏం చేస్తాడో ఏందో, ఓఎస్సీ ఏమంటాడో ఏందో, ఈ భయం, ఓఎస్సీ ఫోబియాలో ఉన్నారు వీళ్ళందరూ, మజ్లిస్ ఫోబియా. వాళ్ళు ఏమనుకుంటారో పాపం. అనుకోవడం ఏమైంది? వాళ్ళు అనగానే మీరు వద్దంటారా? మరి మీ ఎలక్షన్స్లో మేము పెడతామని చెప్పారు. కాబట్టి దయచేసి ఈ డబుల్ స్టాండర్డ్స్ ఉండొద్దు. పార్టీ ఆఫీస్లో చేస్తాం, ఇక్కడ మాత్రం చెయ్యం. ఇది చాలా తప్పది. సార్ స్టూడియో 18 గంగాధర్ సార్. సార్ ఇటు సైడ్. సార్ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి కొట్లాట చిలికి గాలివానై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది మార్వాడీలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పేసి మీ మీద కొంతమంది నాయకుల మీద కూడా ఆరోపణలు వస్తుంది. దీనికి మీ స్పందన ఏంటి సార్? భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరైనా తప్పు చేస్తే లీగల్గా ఏదైనా ఉంటే వాళ్ళు దాని ప్రకారం తీసుకోవాలి. కానీ మనం ఎవరం కూడా, మన తెలంగాణ వాళ్ళు బయట లేరా? మన తెలంగాణ వాళ్ళు బయట ఢిల్లీలో లేరా? ఎక్కడైనా ఉంటాం. ఎవ్రీవన్ హ్యాస్ రైట్. మనం తప్పు చేస్తే ఎస్, ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టప్రకారం తీసుకోవాలి. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ కమ్యూనిటీ. ఏ దీంట్లో కూడా ఆలోచన అందరికి అట్నే ఉండాలి. మన భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోయి రావచ్చు, ఉండొచ్చు, సెటిల్ కావచ్చు, జీవించవచ్చు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ అవర్ కంట్రీ. దాన్ని మనం చేయాలి. కానీ ఎస్, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నారు, ఏమైనా సోషల్ బేస్ యూ కంప్లైంట్, లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్.